హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ట్యూట్స్ అండ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో ఆన్లైన్ క్లాసెస్పై కాన్సన్ట్రేట్ చేయడం ఎలా, గంటల తరబడి ఆన్లైన్ క్లాసెస్లో ఫోకస్గా ఉండటానికి ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో గైస్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ప్రపంచంలోకి కోవిడ్-19 ఎంటర్ అయినప్పటి నుండి మరియు దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టినప్పటి నుండి చాలా స్కూల్స్, యూనివర్సిటీస్ మరియు ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ను ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నడిపించడం స్టార్ట్ చేశాయి. ఇంటి నుండి క్లాసెస్కి అటెండ్ అవ్వటం చాలా మంచి ఆలోచన అనిపిస్తుంది, ఎందుకంటే ఇది చాలా టైం సేవ్ చేస్తుంది మరియు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కానీ ఇంటి నుండి క్లాసెస్కి అటెండ్ అవ్వడం అంత ఈజీ అని కాదు, చాలా కష్టం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో కాన్సన్ట్రేట్ చేసినట్లు ఇంట్లో చేయలేరు, ఎందుకంటే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో కేవలం ఎడ్యుకేషన్కి సంబంధించిన థాట్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. బట్ ఇంటి దగ్గర చాలా డిస్ట్రాక్షన్స్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అందుకనే క్లాస్ రూమ్లో కాన్సన్ట్రేట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, బట్ ఇంటి దగ్గర ఆ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్కి అడాప్ట్ అవ్వడం కాస్త కష్టం. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టు మన లైఫ్ స్టైల్ను చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ క్లాసెస్కు మన బాడీను అలవాటు పడేలా చూసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఈ గడ్డు పరిస్థితులలో ఆన్లైన్ క్లాసెస్కు ఖచ్చితంగా అలవాటు పడాలి. ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం ఆన్లైన్లోనే ఉండబోతున్నట్లు విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి. ఓకే గైస్, ఆన్లైన్ క్లాసెస్లో ఫోకస్గా ఉండేందుకు కొన్ని టిప్స్ను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మెయింటైన్ ఏ డైలీ రొటీన్. చాలామంది స్టూడెంట్స్ మార్నింగ్ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి జస్ట్ 2 minutes ముందు నిద్ర లేచి నైట్ వేర్తోనే క్లాస్కి ఉత్సాహంగా అటెండ్ అవుతారు. బట్ క్లాస్ స్టార్ట్ అవగానే లేజీగా లేదా క్లాస్ని బోర్గా ఫీల్ అవుతారు. సో అందుకనే డైలీ రొటీన్ని మెయింటైన్ చేయాలి. మీరు క్లాసెస్కి ఆన్లైన్ ద్వారా అటెండ్ అవుతున్నప్పటికీ యాజ్ యూజువల్గా మీ యొక్క డైలీ రొటీన్స్ను ఫాలో చేయండి. అంటే మీకు ఒకవేళ జాగింగ్ లేదా ఎక్సర్సైజ్ అలవాటు ఉంటే వాటిని యాజ్ యూజువల్గా చేస్తూ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ లేదా టీ ఆర్ కాఫీ తీసుకొని ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఇలా డైలీ రొటీన్ని మెయింటైన్ చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్తో పాటు కాన్సన్ట్రేట్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తద్వారా మీరు రోజు మొత్తంగా మీరు ఫోకస్గా ఉండగలుగుతారు. సెకండ్ వన్, క్రియేట్ ద పర్ఫెక్ట్ వర్క్ స్పేస్. కంఫర్ట్ ఈజ్ కీ టు సక్సెస్ఫుల్ స్టడీయింగ్. మీరు పడుకునే బెడ్ నుండి లేదా టీవీ ముందు కూర్చొని ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. మీరు మీ ఇంటిలో కేవలం స్టడీ పర్పస్ కోసం ఒక ప్లేస్ను సెట్ చేసుకోండి. ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే ఆ ఏరియాలోకి వెళ్ళగానే చదవాలి, ఏదైనా వర్క్ చేయాలి అనే ఆలోచన కలిగే విధంగా, మోటివేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ను పెంచే విధంగా ఉండాలి. ఈ స్టడీ ప్లేస్ మీ బెడ్కి దూరంగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే క్లాస్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే బెడ్ మీద ల్యాప్టాప్ లేదా మొబైల్ పెట్టుకొని నిద్రలోకి జారుకునే ఛాన్స్ ఉంది. మీ కంఫర్ట్కు అనుగుణంగా మన క్లాస్ రూమ్లో విధంగా ఒక టేబుల్ మరియు చైర్ను అరేంజ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకొని క్లాస్కి అటెండ్ అవ్వకండి. థర్డ్ వన్, ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. మనలో చాలామంది ఒకవైపు బ్యాక్గ్రౌండ్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటుంది, మరోవైపు సోషల్ మీడియా యాప్స్ను స్క్రాల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ల్యాప్టాప్ ద్వారా అటెండ్ అవుతూ ఉంటే మొబైల్ను ఇలా ల్యాప్టాప్కు పెట్టి హెడ్ఫోన్స్ పెట్టుకొని సినిమాస్, వీడియో సాంగ్స్లను చూస్తూ ఉంటారు. బట్ ఆ టీచింగ్ చెప్పేవారేమో వింటుంటారులే అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇలా ఆన్లైన్ క్లాసెస్ను వినాలి అన్న ఆలోచన, మూడు, ఉత్సాహం అన్నీ సర్వనాశనం అవుతాయి. అందుకనే మీరు ల్యాప్టాప్ ద్వారా క్లాసెస్కి అటెండ్ అవుతుంటే మొబైల్ను దూరంగా పడేయండి, లేదా మొబైల్ ద్వారా అటెండ్ అవుతూ ఉంటే సోషల్ మీడియా నోటిఫికేషన్స్ డిస్టర్బెన్స్ లేకుండా డు నాట్ డిస్టర్బ్ మోడ్ అంటే DND మోడ్ను ఆన్ చేసుకోండి. తద్వారా మీరు ఆన్లైన్ క్లాస్ నుండి సోషల్ మీడియా సైట్స్కు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండగలరు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు వీడియో మరియు ఆడియోను ఆన్ చేసి క్లాసెస్కి అటెండ్ అవ్వండి. అప్పుడు మీకు ఒక అటెన్షన్ అనేది ఉంటుంది, అంటే సార్ చూస్తూ ఉంటారు, ఆడియో వినబడుతుందని అనే థాట్తో మన బ్రెయిన్ అదర్ యాక్టివిటీస్కి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫోర్త్ వన్, యూటిలైజ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. ఇప్పుడు కొన్ని లెర్నింగ్ స్ట్రాటజీస్ గురించి చూద్దాం. అవి మన ఆన్లైన్ క్లాసెస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన క్లాసెస్ను చూడడం కాకుండా లైవ్ జరుగుతున్నప్పుడు అటెండ్ అవ్వడం మంచిది. ఇలా లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల ఆ రెస్పెక్టివ్ టీచర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్లో రన్నింగ్ నోట్స్ రాసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోట్స్ రాసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ క్లాస్మేట్స్ నోట్స్పై ఆధారపడకండి.
నోట్స్ను టైప్ చేయకుండా పేపర్పై పెన్నుతో రాయటం మంచిది. అదేవిధంగా మీ టీచర్స్ లేదా లెక్చరర్స్ సెండ్ చేసే మెటీరియల్ను కూడా చదువుకోండి. 5th వన్, రీచ్ అవుట్ అండ్ కమ్యూనికేట్. మీకు ఏమైనా డౌట్స్ స్ట్రైక్ అయితే నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, భయం లేకుండా మీ టీచర్ని అడగండి. వారు మీకు చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా స్టడీకి సంబంధించి మీ క్లాస్మేట్స్తో కూడా అప్పుడప్పుడు కమ్యూనికేట్ అవుతూ సబ్జెక్ట్ పరంగా డిస్కస్ చేస్తూ ఉండండి. ఇంకా వీలైతే మీ క్లాస్మేట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరే ఒక లైవ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకొని స్టడీకి సంబంధించి డిస్కస్ చేసుకోండి. అలానే కాన్ఫరెన్స్లో ఉండి అందరూ ప్రిపేర్ అవ్వండి. 6th వన్, ఫైండ్ ఆన్లైన్ ట్యూటర్స్ అండ్ అసిస్టెంట్స్. అన్ని విద్యలు వచ్చిన వారంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో వెనుకబడే ఉంటారు. సో ఎవరేం తక్కువ కాదు, అలా అని ఎవరేం ఎక్కువ కాదు. ఒక జీనియస్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయినప్పటికీ ఎస్ఏస్ రాయటంలో వెనుకబడవచ్చు. ఒక ఆర్ట్ స్టూడెంట్ మ్యాథ్స్లో వీక్ అయినప్పటికీ ఎస్ఏస్ రాయటంలో తోపు తురుము అయి ఉండొచ్చు. కాబట్టి మీకు ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించి లేదా కాన్సెప్ట్కి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం అయ్యింది అనుకోండి, జస్ట్ ఆన్లైన్లో మంచి ట్యూటర్ను వెతకండి. అంతెందుకు, మన యూట్యూబ్లో మీకు కావాల్సిన టాపిక్స్ సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి. ఏపీనా, టీఎస్ఆ, ఫారెన్ వీడియోసా అని తేడా లేకుండా అన్ని వీడియోలను రెఫర్ చేసి మీకు అర్థమైన నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీరు ఆ వీక్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అవ్వగలరు. ఇంకా అదేవిధంగా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు రీడీలీ అవైలబుల్ అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 7th వన్, అప్డేట్ యువర్ టెక్నాలజీ. దినదిన అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మీరు ఆన్లైన్ క్లాస్ నుండి డిస్కనెక్ట్ అయ్యారనుకోండి, లేదా ఆడియో వినపడకపోయినా, లేదా స్క్రీన్ సరిగా కనపడకున్నా మీరు క్లాస్పై ఫోకస్ చేయలేరు. సో అందుకనే అట్లీస్ట్ ఈ ప్రాబ్లం నెట్ కనెక్షన్లోనిదా లేదా హెడ్సెట్లోనిదా అనే విషయాన్ని కనుగొనేంత టెక్నాలజీను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే కొన్ని ఆన్లైన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్పై కాస్త ఐడియా ఉండడం అవసరం. ఎందుకంటే మన టీచర్స్ లేదా లెక్చరర్స్ ఈ యొక్క క్విజ్జెస్, డిస్కషన్స్ లేదా అసైన్మెంట్స్ను కండక్ట్ చేసేందుకు కొన్ని యాప్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో అలాంటి యాప్స్పై కాస్త అవగాహన అవసరం. అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి మన క్లాసెస్ టైమింగ్స్కు రిమైండర్ వచ్చే విధంగా అలారం సెట్ చేసుకోవటం, మీ టీచర్స్ సెండ్ చేసే లింక్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం తరచూ ఈమెయిల్, వాట్సాప్, టెలిగ్రామ్, మీ కాలేజ్ వాళ్ళు దేన్నైతే యూజ్ చేస్తారో ఆ యొక్క యాప్ను చెక్ చేస్తూ ఉండండి. 8th వన్, మెయింటైన్ ఏ కన్సిస్టెంట్ షెడ్యూల్. ఏ టైంకి ఏం చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏ టైంకి అసైన్మెంట్స్ రాయాలి, ఏ టైంకి క్లాసెస్ ఉన్నాయి, ఇలా ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకొని చదవడం వల్ల కాన్సన్ట్రేట్ లెవెల్స్ దెబ్బతినకుండా ఎడ్యుకేషన్పై ఫోకస్ చేయగలం. 9th వన్, మేక్ ఏ డైలీ చెక్ లిస్ట్. ఈ పని ప్రతిరోజు మార్నింగ్ చేయడం మంచిది. ప్రతిరోజు ఉదయం లేవగానే మీరు పూర్తి చేసిన పనులను మరియు మీరు పూర్తి చేయాల్సిన పనులను నోట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల దేనిలో వీక్ ఉన్నాం, దేనిలో స్ట్రాంగ్ ఉన్నాం అనేది తెలుస్తుంది. ఇక ఒకానొక సమయంలో మనకు బూస్టింగ్ కూడా ఇస్తుంది. సో గైస్, ఇవి ఆన్లైన్ క్లాసెస్లో ఫోకస్గా ఉండటం కోసం నేను రెఫర్ చేసి పిక్ చేసిన టిప్స్. అలాగే తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా కొన్ని టిప్స్ను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే గైస్, ఇంతటితో మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకే గైస్, దిస్ వాస్ ద కిరణ్ సైనింగ్ అవుట్. బై బాయ్.